జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరాం. గురువులే ప్రమాదకరం. అనంత ప్రేమ స్వరూపులారా, ఆధ్యాత్మిక మార్గం ఎంతో మహోన్నతమైనదైనప్పటికీ అది మోహబంధాలను పెంచడం వలన సాధకులకు శాపంగా మారింది. వాస్తవానికి అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి? సంపూర్ణ స్వేచ్ఛతో జీవించడమే కదా. ప్రస్తుతం సాధకుల జీవన విధానాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. గురువులతో భౌతిక సంబంధాన్ని పెంచుకుంటూ సంస్థలలో ఇరుక్కుపోతున్నారు. ఉదర పోషణార్థం, ఉపాధి నిమిత్తం గురువులు తర్ఫీదును పొంది ఆర్థిక పరమైన అంశాలకు అతిగా ప్రాధాన్యతనిస్తూ సాధకులను బంధిస్తున్నారు. అంతకు మించిన నేరం మరొకటి ఏముంటుంది? అపరిపక్వపు విధానాలను అనుసరించే గురూజీలు అతి ప్రమాదకరం. ఇటీవల కాలంలో యోగా అనేది అన్ని విధాల బలహీనపడింది. కొంతమంది సర్టిఫికెట్ కోర్సుల్లో తర్ఫీదును పొంది కుటుంబ పోషణ కోసం గురుపీఠాలను అధిరోహించి వ్యాపారాత్మక విధానాలను అనుసరించడం వలన గురు వ్యవస్థ సమూలంగా బలహీనపడింది. గురువులే శిష్యుల మీద ఆధారపడుతున్నారు. శిష్యులదే పైచేయి అవుతుంది. గురువులు సాధకులను తమ అవసరార్థం ఉపయోగించుకుంటున్నారు. సాధకులు కేవలం ఆసనాది ప్రాణాయామాలకే పరిమితమై ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందలేకపోతున్నారు. సంస్థల మధ్య విపరీతమైన పోటీతత్వం నెలకొంటుంది. గురువులలో విశాలతత్వం లేకపోవడమే శాపంగా మారింది. ఆర్థికపరమైన అంశాలు ఆధిక్యతను సంతరించుకున్న చోట ఆధ్యాత్మిక పురోభివృద్ధికి అవకాశమే ఉండదు కదా. అందువలననే మన దేశంలో సనాతన ఋషి సాంప్రదాయం కనుమరుగవుతుంది. నకిలీ గురువులు గురుపీఠాలను అధిరోహించడం వలన ఆ మార్గానికి కళంకం ఏర్పడుతుంది. అందువలన గురువులను, సంస్థలను వదిలివేయడమే మోక్షమని అందరూ గుర్తించగలగాలి. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరాం. సర్వమతముల సారం ఒకటే. దివ్యాత్మ స్వరూపులారా, మతాలనేవి మనిషిని మంచి మార్గం వైపుకు మళ్లించాలి తప్ప విద్వేషాలను పెంచకూడదు. ప్రస్తుతం మతాలే మనుషులను విభజిస్తున్నాయి, మత్తును పెంచుతున్నాయి, మారణ హోమాలను సృష్టిస్తున్నాయి, మనసులను కలుషితం చేస్తున్నాయి, మతద్వేషాలను పెంచుతున్నాయి, మానవత్వాన్ని మంటగలుపుతున్నాయి. మనిషిని మంచి మార్గం వైపుకు మళ్లించవలసిన మహోన్నతమైన మతాలు మనసులను కలుషితం చేయడం కడు శోచనీయం. వాస్తవానికి మతాలను కలుపుకుంటేనే పరిపూర్ణత్వం సిద్ధిస్తుంది. ప్రస్తుతం అందుకు పూర్తి విరుద్ధమైన వాతావరణం కనిపిస్తుంది. గమనించండి. వాస్తవానికి మతాలలో ఇరుక్కుపోవడమే మోహం కదా. మోహంలో జీవించే వ్యక్తికి మోక్షం లభించదు కదా. స్వేచ్ఛను అందించలేని మతాలు మానవాళికి శాపమే కదా. అందువలన మతం అనే బంధం నుండి బయటపడడం శ్రేయస్కరం. అందరూ మతాలలోని స్థూలత్వాన్ని స్వీకరిస్తున్నారు, సూక్ష్మత్వాన్ని విస్మరిస్తున్నారు. అన్నింటి సారాంశం ఒక్కటే, అన్నింటి లక్ష్యం, గమ్యాలు కూడా ఒక్కటే. మతాలన్నీ ఒకే వేదిక మీదకు చేరితేనే మారణ హోమాలకు తెరపడుతుంది. ప్రస్తుతం భౌతికవాదం తారాస్థాయికి చేరి మనుగడ కోసం సాగుతున్న ఈ పోరాటంలో మతాలు కూడా తమ ఉనికి కోసం ఆరాటపడుతున్నాయి. మత ప్రచారాలు ముమ్మరంగా జరుగుతున్నాయంటే, 'Audio Response' అక్కడ పోటీతత్వం ఉన్నట్లే కదా.
పోటీ ఉన్న చోట పవిత్రత ఎందుకుంటుంది? మతాలకు బీజాలు వేసిన వారు హృదయ మట్టంలో జీవించారు. అయితే వారి వారసులు మాత్రం మానసిక బుద్ధి మట్టాలలో ఇరుక్కొని తమ చుట్టూ పరిధులు నిర్మించుకొని వర్గ పోరాటంలో జీవిస్తున్నారు. మత ప్రచారాలు మహాప్రమాదకరం. మత మార్పిడిలు అవమానకరం. మనిషిని మానవత్వం వైపుకు పయనింపజేయాలంటే మతం అనే ఉచ్చు నుండి సమూలంగా బయటపడాలి. లేకుంటే దానవత్వం ప్రకోపించి మనిషి హింసా ప్రవృత్తికి మళ్ళీ అవకాశం ఉంటుంది. అంతకు మించిన దురదృష్టం మరొకటి ఉండదు కదా. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అవతారాలు తప్పక అవసరమే. అనంత ప్రేమ స్వరూపులారా, ప్రస్తుతం ధర్మం బలహీనపడుతుంది. ధనం ఆధిక్యతను సంతరించుకుంటుంది. ఇది మానవ జాతికి శాపంగా మారింది. మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతుంది. ఇటువంటి క్లిష్ట సమయంలో భగవంతుడే స్వయంగా అవతరిస్తాడని భగవద్గీతలో ప్రస్తావించడం జరిగింది. అయితే అటువంటి అవతార పురుషులను గుర్తించటం ఎలా? పూర్ణత్వం నుండి తమంత తాముగా జన్మించి పుట్టుక నుండి మరణం వరకు మానవాళి అంచనాలకు అందని స్థాయిలో ఉండి వారు కోట్లాది మందిని ఆకర్షించగలుగుతారు. ఎటువంటి సాధన లేకుండానే పూర్ణస్థితికి చేరడం అంటే అది అవతార పురుషులకు మాత్రమే వర్తిస్తుంది. వేరే మరొకరికి సాధ్యం కానే కాదు. ఇచ్ఛా జననం, ఇచ్ఛా మరణాలు అనేవి అవతారాలకు మాత్రమే వర్తిస్తాయి. వారి ప్రతి కదలిక అద్భుతమే. అన్నింటికి మించి చనిపోయిన వారిని తిరిగి బ్రతికించడం అంటే సాధారణ స్థాయి వ్యక్తులకు అది ఆశ్చర్యమే కదా. అవతార పురుషుని గురించి ఆలోచించటంలోనే ఆధ్యాత్మిక బీజాలు పడతాయి. వారితో కొద్దిపాటి సహచర్యంతోనే మనిషి మానవత్వం నుండి దివ్యత్వానికి మళ్ళీ అవకాశం ఉంటుంది. వారి నామస్మరణే సంజీవిని అవుతుంది. వారి కంటి చూపుతోనే శక్తిపాతం జరుగుతుంది. వారితో సమకాలీకులుగా జన్మించటమే అదృష్టం అవుతుంది. ప్రస్తుతం మనతో దాదాపు 8.5 దశాబ్దాల పాటు జీవించి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేసిన భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారు 100% ఆ కోవకు చెందుతారు. స్వామిని గురించి ఎవరు ఏమి చెప్పినా అది వారి వ్యక్తిగతమే, వాస్తవం కానే కాదు. ఎందుకంటే ఊహించింది ఏది సత్యం కాదు కదా. అటువంటి అవతార పురుషులు మానవాళిని సంక్షోభం నుండి విడుదల గావించడం కోసం నిర్విరామంగా కృషి చేస్తారు. కోట్లాది మందిని సంస్కరించగలుగుతారు. ప్రస్తుతం మానవ జాతి పునరుద్ధరణకు అవతారలే శరణ్యం. వేరే మరొక ప్రత్యామ్నాయమే లేదు.